గురించి 1వ వచనం. స్తోత్రం. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా చాలే కన్నడ. ఒకరోజు యేసు గెన్నెసరెతు సరస్సు పక్కన నిలబడి దైవ సందేశం ఉపదేశిస్తున్నాడు. ప్రజలు ఆయన ఉపదేశం వినడానికి తోసుకుంటూ ఆయన చుట్టూ చేరారు అని రాయబడింది. దేవుని స్తోత్రం. ఇక్కడ గమనించాల్సిన విషయం, జాగ్రత్తగా వినాలి. మీరు మొదటి నుంచి కాదుగా ఇంట్రెస్ట్ పెడితే చివరి వరకు కూడా అలాగే సేమ్ ఇంట్రెస్ట్లోనే మీరు వింటూ ఉన్నట్టయితే కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. యేసు ప్రభు ఒక సరస్సు తీరాన నిలబడ్డాడు. దీని గురించి రాయబడింది, ఇది సరస్సు కాదు. యోహాను సువార్త 6వ అధ్యాయము 1వ వచనంలో అది దానికి ఇంకొక పేరుంది. దాని పేరేంటంటే 6వ అధ్యాయము యోహాను సువార్త 1వ వచనం. ఎవరు తీస్తే త్వరగా చదవండమ్మా. తిబిరేయ సముద్రము అనగా ఏంటట? దానికి 2 పేర్లు ఉన్నాయి. తిబిరేయ సముద్రము లేదా గలిలయ సముద్రం. అది సముద్రంగానూ పిలువబడింది, సరస్సుగానూ పిలువబడింది. టైబీరియస్ అనేటువంటి చక్రవర్తి పేరు మీద అది తిబిరేయ అని పేరుతో పిలువబడింది. అంటే గలిలయ సముద్రం, తిబిరేయ సముద్రం, లేకపోతే గెన్నెసరస్ సరస్సు. సరే, ఏదేమైనప్పటికీ పేర్లు ఎన్ని ఉన్నప్పటికీ దీని ప్రస్తావన యోహాను సువార్త 21వ అధ్యాయంలో కూడా మనకు కనిపిస్తుంది. చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం జరిగింది అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. జనసమూహము ఏం చేస్తున్నారు? చాలండి. ఎక్కడ నిలిచాడు? యేసు ప్రభువుని. మీకు ఇంకా అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై చూడండి, అరణ్యములోకి ప్రభువు వచ్చాడు అని రాయబడింది. ఎలా వచ్చాడు? ఆత్మచేత. అనగా సముద్ర తీరానికి వచ్చినా ఎలా వచ్చాడు ప్రభు? ఆత్మచేత, పరిశుద్ధ ఆత్మచేత. నదీ తీరానికి వచ్చాడు ఆత్మచేత. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆత్మచేత నడిపించబడతాడు. ఆత్మచేత నడిపించబడకపోతే, ఆత్మచేత నడిపించబడడం దేనికి గుర్తు అంటే మనము దేవుని కుమారులము అనడానికి గుర్తు, మనము దేవుని కుమార్తెలము అనడానికి గుర్తు. దేవుడు తన ఆత్మనిచ్చి, ఒకటి ఆత్మ ద్వారా నడిపిస్తాడు, రెండోది ఆత్మ ద్వారా మొరపెట్టడానికి, అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి మనకు సహాయం చేస్తాడు. వరం ఇచ్చింది ఎందుకంటే వరదాతతో తెగిపోని ఒక సంబంధం కలిగి ఉండడానికి. ఇక్కడ గమనించాలి, ఏం జరిగింది? జనసమూహము, విస్తారమైన జనసమూహము, ప్రజలు ఏం చేస్తున్నారు? దేవుని వాక్యము వినుచు. ఏం దేవుని వాక్యం ఎక్కడ వినలేరా? వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు వాక్యం చదువుకోవచ్చు, ఒకటి. రెండోది, సమాజ మందిరంలో వాక్యం చెప్తారు, ఓకే. మూడోది, దేవాలయంలో వాక్యం చెప్తారు. కానీ ఇప్పుడు దేవుని ప్రజలు ఎక్కడికి వచ్చారంట? సముద్ర తీరంలో ఒకవేళ ప్రార్థన పెడితే మీరు వెళ్తారా? మీరు అక్కడికి వెళ్ళింది ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి ఏదో కొనుక్కొని తినడానికి వెళ్ళారు, ఏదో షాపింగ్ చేయడానికి వెళ్ళారు, బీచ్లో దిగడానికి వెళ్ళారు, కానీ మీరు ప్రార్థన కోసం వెళ్ళలేదు. ఏమండి, అంతేగా? బీచ్ అనగానే ఎందుకు వెళ్తున్నాం మనం? ఒక సముద్ర తీరానికి ఎందుకు వెళ్తాం మనం? కాస్త ఎంజాయ్ చేసుకుని కొన్ని ఫోటోలు తీసుకొని ఆనందించడం, ఆస్వాదించడం కోసం మనం వెళ్తున్నాం. కానీ యేసు ప్రభు ఎందుకు వెళ్ళాడు? జనసమూహము
దేవుని వాక్యము వినుచు, అంటే సముద్ర తీరములో నిలిచినటువంటి ప్రభువు, సముద్రాన్ని సృష్టించినటువంటి ప్రభు, సముద్రం మీద నడిచిన ప్రభు, సముద్ర తీరములో అక్కడ ఇంకొక సముద్రం ఉంది. ఏం సముద్రం అది? ఏ సముద్రం మాది? జన సముద్రం ఉంది. ఒకటి జల సముద్రం ఉంది, జన సముద్రం ఉంది. జల సముద్ర తీరాన నిలిచి జన సముద్రముతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమండి? అనగా రెండు సముద్రాల మధ్యలో ఉన్నాడు ఆయన. స్తోత్రం. దేవుని ప్రజలు కూడా కొన్ని సంవత్సరాల క్రితం రెండు సముద్రాల మధ్యలో ఉన్నారు. ఎవరోళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు. సముద్రం ఒకటే, సముద్రం చీలింది, సముద్రం రెండయింది. రెండు సముద్రాలు. ఎర్ర సముద్రము 1, ఎర్ర సముద్రము 2. ఎర్ర సముద్రం ఒకటే, కానీ ఇప్పుడు ఎర్ర సముద్రం 1, ఎర్ర సముద్రం 2, లేదా ఎర్ర సముద్రం ఏ, ఎర్ర సముద్రం బి. ఏ సెక్షన్ బి సెక్షన్ లాగా రెండు సెక్షన్లు అయిపోయినాయి. దేవుడు దాన్ని విభజించాడు. యోర్దాను ఒకప్పుడు ఒకటే, యోర్దాను ఏలియా కాలములో రెండుగా విభజించబడింది. యోర్దాను 1, యోర్దాను 2 అయింది. మరలా తిరిగి ఎలీషా వచ్చినప్పుడు యోర్దాను 1, యోర్దాను 2 అయింది. ఏదేను తోటలో నది 4 అయింది. ఆ నది 1, నది 2, నది 3, నది 4 అయింది. కానీ ఈ నది, ఈ సముద్రం రెండు ముక్కలైనప్పటికీ మళ్ళీ కలిసింది ఎర్ర సముద్రం. ఏలియా ఎలీషాలు నదిని చీల్చారు, కానీ యెహోవా దేవుడు నదులను మింగినటువంటి సముద్రాన్ని చీల్చాడు. నదిని చీల్చి ఏలియా ఒక్కడే నడిచాడు, నదిని చీల్చి ఎలీషా ఒక్కడే నడిచాడు. కానీ సముద్రాన్ని చీల్చి 20 లక్షల మంది ప్రజలను దేవుడు నడిపించాడు. ఏలియా కోసం, ఎలీషా కోసం వాళ్ళు నదులు చీల్చుకున్నారు, కానీ దేవుడు తన కోసం కాదు, తన ప్రజల కోసం. అనగా ఈ సముద్ర తీరములో, ఈ సరస్సు తీరములో, ఈ గలిలీ అనేటువంటి లేక్ తీరములో ఆయన ఎందుకు నడిచి? తన కోసం కాదు. యేసు తన కోసం జీవించలేదు, ఇతరుల కోసం జీవించాడు. మనము చాలా వరకు 99% మన కోసమే జీవిస్తాం, 1% ఇతరుల కోసం జీవిస్తాం. కానీ యేసు అలా కాదు, ఇతరుల కోసమే జీవించాడు. మనల్ని మనం సంతోషపరుచుకుంటాం, మనం ఇతరుల్ని సంతోషపరచుకోవాలని ప్రయత్నం చేయము. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. రోమా అనగానే వెంటనే మీరు అక్కడికి వెళ్ళిపోవాలి. స్తోత్రం. చదవాలి. 3వ వచనం, 15:3. రోమా 15:3. రోమా 15:3. స్తోత్రం, స్తోత్రం. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకోనలేదు. చాలే అండి. స్తోత్రం. క్రీస్తు కూడా ఎవరంట? తన్ను తాను సంతోషపరచుకోలేదు. ఆయన సంతోషం ఆయనకు ముఖ్యం కాదు, శిష్యుల సంతోషం ముఖ్యం. ఆయనకు తన సంతోషం ముఖ్యం కాదు, ప్రజల సంతోషం ముఖ్యం. ఆయన దేవుడు కనుక ఆయనకు ఇతరుల సంతోషం ముఖ్యం. మనం మనుషులం కనుక మన సంతోషమే ముఖ్యం. నా కుటుంబ సంతోషం, నా భార్య సంతోషం, నా భర్త సంతోషం, నా బిడ్డల సంతోషం, ఇది నాకు ముఖ్యం. ఇతరులు అనేది తర్వాత ఎప్పుడో. జనరల్గా మనిషి స్వార్థపరుడు, దేవుడు నిస్వార్థపరుడు. నిస్వార్థపరుడైనటువంటి దేవుడు మానవులను నిస్వార్థపరులుగా సృష్టించాడు, కానీ వాళ్ళు స్వార్థాన్ని అలవర్చుకున్నారు కదా. దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు, కానీ వారు వివిధ తంత్రాలు కల్పించుకున్నారు. వివిధ తంత్రములు కలిగిన మానవుల్ని దేవుడు చేయలేదు. కానీ యథార్థవంతులుగా ఉన్నప్పుడు తంత్రాలు కలిగిన వాడు యథార్థవంతుడు కాదు. ఏమండి? తంత్రాలు లేనోడే యథార్థవంతుడు. తంత్రాలు అంటే ఏం తంత్రాలు? మంత్రాల గురించి కాదు. తంత్రాలు అంటున్నప్పుడు 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడిన చూడాల్సిన అవసరం లేదు. మీరు సాతాను తంత్రములను ఎరుగని వారు కారు. ఏం తంత్రాలు ఇవి? సృష్టికర్త చేత సృష్టించబడిన వారు సాతాను తంత్రాల్లో చిక్కుకున్నారు. ఆయన సృష్టించాడు, కానీ సాతానుడు ప్రతి సృష్టి చేస్తున్నట్టుగా మన జీవితాలు మారిపోయినాయి. సృష్టించింది ఆయనే, కానీ లేబుల్ వేసుకుంటుంది వీడు. తయారు చేసింది వాళ్ళే,
కొంతమంది ఎవరో తయారు చేస్తారు, కానీ దానికి పేరు పెట్టుకుంటారు, మేడ్ బై వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా, మేడ్ అని మ్యానుఫ్యాక్చర్డ్ అట్ అని పెట్టుకుంటారు కదా. అక్కడక్కడ కొన్ని విదేశాల్లో వస్తువులకు కూడా మేడ్ ఇన్ ఇండియా అని వేసుకుంటారు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇండియా వస్తువులకు కూడా, కొన్ని వస్తువులకి బార్డర్లో ఉన్నటువంటి కొన్ని దేశాల వస్తువులకి ఇండియా పేరు పెడితే కొనరేమో అనే ఉద్దేశంతో మేడ్ ఇన్ సింగపూర్, మేడ్ ఇన్ హాంకాంగ్ అన్నారు అనుకోండి, మేడ్ ఇన్ చైనా అనుకోండి. మన వాళ్ళకి మన ఇండియా మీద అభిప్రాయం లేదు. ప్రతి వాళ్ళకి అయితే వాళ్ళ మీద వాళ్ళకి అభిప్రాయం ఉండదు. వాళ్ళ దేశం మీద అభిప్రాయం, పక్క దేశం మీద ప్రేమ. మేడ్ ఇన్ అమెరికా అనగానే కాస్త రేటు పెంచారు అనుకోండి, ఇది మీరు కొన్నది లోకల్ కొన్నారేమో, ఇండియా కొన్నారేమో. వీఆర్ ఇక్కడ నుంచి ఇండియా నుంచి శారీస్ వెళ్తాయి గల్ఫ్ కంట్రీస్కి. వాడు అక్కడికి వెళ్ళి నైస్గా ప్యాక్ చేసి మేడ్ ఇన్ ఎక్కడో పెట్టేసి ఇక్కడ $500 కొన్న శారీ అక్కడ సుమారు $30 అమ్ముతుంటే కొనుక్కుంటారు. మామూలు శారీ కాదండి, ఫారెన్ శారీ ఇది. ఈ ఫారెన్కి ఇండియన్కి తేడా తెలియదు మనకు. సరే పైన లేబుల్ చూసాం, ఎక్కడిదండి, మీరు ఇండియా శారీస్ కట్టుకుంటారేమో, మేము అలా కాదు, మేము ఫారెన్ శారీస్ కట్టుకునేవాళ్ళం. అరే బాబు, ఇక్కడ నుంచి వెళ్ళిన వస్తువేరా నాయన అది. ఈ సంగతి మనం మర్చిపోతున్నాం. సరే ఏదేమన్నప్పటికీ ఏవో లేబుల్స్ను చూసి మనం మోసపోతుంటాం. సాతాను కూడా తాను సృష్టించలేక, సాతానుడు సృష్టించలేడు, గుర్తుపెట్టుకోండి. సాతానుడు నాశనం మాత్రమే చేయగలడు, దేవుడు మాత్రమే సృష్టించగలడు. సాతాను నాశనం చేయగలడు, మనిషిని నాశనం చేయాలనేది సాతాను యొక్క ఉద్దేశం. మనిషిని సృష్టించాలి, ప్రతి సృష్టి చేయాలి అనేది దేవుని యొక్క ఆలోచన. సరే మనం ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, జన సమూహము ఏం చేస్తున్నారు, దేవుని వాక్యము వింటూ, అనగా ధర్మశాస్త్రము వింటూ, దేవాలయంలో ధర్మశాస్త్రము విన్నవాళ్ళు ఇప్పుడు దేవుని కుమారుని నోట్లో నుంచి దేవోక్తులు వింటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జనాలు దేవుని వాక్యం వినడానికి కారణం ఏంటి? ఎందుకు అనుకున్నారు వాళ్ళు దేవుని వాక్యం అంటే? వాళ్ళలో ఏదో దాహం ఉంది అని అర్థం. వాళ్ళలో ఏదో ఆత్మదాహం ఉంది కనుక వాక్యం. అందరూ వాక్యం వినలేరు, వినాలని ఉంటుంది, కానీ విన్న కాసేపు నిద్రపోతారు. వాళ్ళలో ఉన్న ఆత్మ బలహీనమైపోయినప్పుడు, నిద్రావస్థలో ఉన్నప్పుడు, చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు వాక్యం వినడానికి ఇంట్రెస్ట్ ఉండదు. కట్టుకథలు పెట్టకథలు వినడానికి మాత్రం ఇష్టం ఉంటుంది. రాజకీయ సమాచారము, సినిమా సమాచారము, వేరు సమాచారాలు వినడానికి ఇష్టం ఉంటుంది. కానీ దేవుని వాక్యము దేవుని వాక్యము ఆహారము లాంటిది. ఈ ఆహారము లోపల ఉన్న ఆత్మకు కావాలి. లోక వార్తలు మన ఆత్మకు ఆహారం కాదు, దేవుని వాక్యం మాత్రమే మన ఆత్మకు ఆహారం. ఈ ఆహారము భుజించినప్పుడే లోపల పురుషుడు, ఆంతర్య పురుషుడు బలంగా తయారవుతాడు. ఈ ఆంతర్య పురుషుణ్ణి, స్త్రీలో కూడా ఉన్న వ్యక్తిని మనం తెలుగులో ఆంతర్య పురుషుడు అన్నారు, కానీ బైబిల్ ఎక్కడ ఆంతర్య స్త్రీ అని లేదు. అసలు ఆంతర్య పురుషుడు అనే తర్జుమానే తప్పు. ఇంగ్లీష్లో రాబడింది ఇన్నర్ మ్యాన్. దాన్ని ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఆంతర్య పురుషుడు అన్నారు. అసలు వాస్తవంగా ఆంతర్య మానవుడు అనాలి, ఆంతర్య వ్యక్తి అనాలి. తర్జుమాలో ఆంతర్య పురుషుడు అని చేసుకున్నారు. సరే ఎందుకు ఏంటి అని మనం వాటిలోకి వెళ్ళలేదు. మనం ఇప్పుడు ఆలోచిస్తున్న విషయాలు. సముద్ర తీరాన ఈరోజు ప్రసంగానికి ఒక టైటిల్ పెట్టాలనుకుంటే, సాగర తీరాన జరిగినటువంటి సూచక్రియలు, లేకపోతే సరస్సు తీరాన జరిగినటువంటి సూచక్రియలు. నాగరికత, కల్చర్ ఉందనుకోండి, నదుల దగ్గర నాగరికత ఉంటుంది. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అనే నదులు ఉన్నాయి, జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాలు సమృద్ధిగా ఉన్నాయి. కారణం ఏంటంటే వాటి మధ్యలో గోదావరి నది ప్రవహిస్తుంది. ఆ నదిని బట్టి వాళ్ళు పచ్చగా ఉన్నారు. మన నది ఉంది కానీ పెన్నా నది పెద్దగా జీవనది ఏం కాదు. మంచి ఎండాకాలం వచ్చిందనుకోండి అది ఎండిపోద్ది. అలా ఉంది మన నది పరిస్థితి. కృష్ణా నది కాస్త మెరుగు, గోదావరి, గంగా ఇవి అలా కాదు, అవి జీవనదులని పిలువబడ్డాయి. ఎక్కడ రివర్స్ ఉంటాయో, ఎక్కడ వాటర్స్ ఉంటాయో అక్కడ కల్చర్ ఉంది, అక్కడ బిజినెస్ ఉంది, అక్కడ సివిలైజేషన్ ఉంది. అలాగే ఈ నదుల దగ్గర జరిగిన విషయం ఒకటి రెండు ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములో 16వ అధ్యాయంలో ఒక నది కనిపిస్తుంది. దాని పేరు కెస్టర్ అనేటువంటి నది. ఆ నది దగ్గర కొంతమంది ఆడవాళ్ళు కూర్చున్నారు. అక్కడికి పౌలు వెళ్ళాడు, వాక్యం చెప్పాడు, లూదియా హృదయం తెరవబడింది. అలాగే మనం ఆలోచిస్తే కేబారు అనేటువంటి ఒక నది ఉంది. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయంలో 15వ వచనంలో
అక్కడ 7 రోజులు దైవజనుడు యెహెజ్కేలు ప్రవక్త ప్రార్థనలో ఉన్నాడు. 8వ రోజు అతనికి ప్రత్యక్షత కలిగింది. నది దగ్గర ఏదో జరుగుతుంది, జలరాశుల దగ్గర ఏదో జరుగుతుంది. ఆదిలో అగాధ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచుండెను అని రాయబడింది. ఏం జరిగింది అప్పుడు? అల్లాడుచున్న తర్వాత ఆ అల్లాడడం కొనసాగుతూ ఉండగానే భాష పుట్టని ప్రదేశంలో, భాష లేని ప్రదేశంలో, లిపి లేని చోట ఒక స్వరం వినబడింది. ఆ స్వరము వినడానికి మానవుడు లేడు. ఆ స్వరము దైవస్వరం. ఆ స్వరము ఏం చెప్పిందో తెలుసా? కలుగునుగాక అనింది. లెట్ ఇట్ బి, జరుగునుగాక, కలుగునుగాక, లేనివి కలుగునుగాక. నేను ఏదైతే సంకల్పించానో, నేను ఏదైతే ప్లాన్ చేశానో, ఏదైతే ఊహించానో అవన్నీ నా కళ్ళ ముందు మెటీరియలైజ్ అవునుగాక, లేకపోతే అవి అక్షరార్థంగా నిలుచునుగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కలుగునుగాక అని చెప్పినవి అన్నీ కలిగాయి. ఏవి కలగకుండా పోలేదు, ప్రతిదీ కలిగింది. దేవుని స్తోత్రం. శూన్యంగా ఉన్న పరిస్థితుల్లో అగాధ జలముల మీద ఆత్మ అల్లాడుతుంది. అంటే అక్కడ జలాలు ఉన్నాయి, జలాలు మళ్ళీ వేరైపోయినాయి, అది వేరే విషయం, దాంట్లోకి మనం వెళ్ళలేదు. అంటే నదులు సముద్రాల దగ్గర జరుగుతున్న విషయాలు మీకు చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను నేను. ఎర్ర సముద్రం చీలిపోయింది. ఆ సముద్రం మధ్యలో ఆరిన నేలలో పొడి నేల మీద ప్రజలు నడిచారు. అక్కడ వాళ్ళు ఆరాధన చేశారు. ఎర్ర సముద్రపు అడుగు భాగములో వాళ్ళు ఆరాధన చేశారు. ఎర్ర సముద్రపు అడుగు భాగములో ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే నడవాల్సిన ఒక దారిని దేవుడు నీళ్ల చేత కప్పివేసి ఉన్నాడు. అది ఎవరికి? మరుగై ఉన్నటువంటి, మర్మమై ఉన్నటువంటి ఆ మార్గంలో మహిమ గల దేవుణ్ణి ప్రజలు మహిమపరిచారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా వినాలి. 4 విషయాలు ఈ సాగర తీరంలో ఏం జరిగాయి అనే విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. స్టోరీ మనందరికీ తెలిసిన స్టోరీయే. స్టోరీ సింపుల్. యేసుప్రభు అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు శిష్యులు ఏదో వలలు కడుక్కుంటున్నారు. సరే, జనసమూహం వస్తున్నారు, కొద్దిగా వాక్యం చెప్తే బాగుంటుంది అని అనుకున్నాడు. ఆయనకి వాక్యం చెప్పడం అలవాటు. దేవుడు, తండ్రి అయిన దేవుడు తనకు బయలుపరిచిన విషయాలు చెప్పాలి అని అనుకున్నాడు. చెప్పబోతూ ఉన్నాడు. ఎలా చెప్పాలి? కాస్త ఎత్తుగా ఉన్న ప్రదేశం అయితే బాగుంటుంది, ఈ జనసమూహం మధ్యలో కాకుండా అని చెప్పేసి, బాబు మీ ధోనిలో ఒక ధోని ఇవ్వండి అన్నాడు. ధోనిను వేదికగా చేసుకొని ఆయన ప్రసంగం ఆరంభించాడు. తర్వాత ప్రసంగం అయిపోయింది. ఏం బాబు ఇలా ఉన్నారు ఏంటి అన్నట్టుగా ప్రభు వాళ్ళు చూశాడు. సరే, నీ ధోనిని కాస్త లోతుగా, వాళ్ళ సమస్య చెప్పడానికి ముందే ప్రభు చెప్పాడు, మీరు ఏదో సమస్యలో ఉన్నారో, మీ సమస్య నాకు అర్థమైంది, పర్లేదు, మీరు దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీ ధోనిని లోతుగా నడిపించండి అని అనేసరికి వాళ్ళు అన్నారు, లేదు మా వలన కాదండి, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, మాకేమీ దొరకలేదు అన్నారు. నో ప్రాబ్లం, అయినా ట్రై చేయండి అన్నాడు. వెళ్ళారు, విస్తారమైన చేపలు పట్టారు. చేపలు పట్టిన తర్వాత ఆ చేపలు నమ్ముకొని ఆ రోజు జీవనోపాధి కొరకు వాళ్ళు ఆలోచించలేదు. వాళ్ళ జీవితం యొక్క మరో కోణము, వారి జీవితంలో ఉన్న అనదర్ సైడ్ ఆఫ్ దేర్ లైఫ్స్, వారి జీవితం యొక్క మరో పార్శ్వాన్ని వాళ్ళు చూడగలిగారు. వాళ్ళు అవన్నీ వదిలిపెట్టేసి సమస్తమును విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు అని రాయబడింది. ఇది కన్క్లూజన్. సముద్రం దగ్గర జరిగినటువంటి, సుఖాంతంగా జరిగినటువంటి ఒక కథనం, ఒక కథ. 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ స్టోరీని మనం కొద్దిగా ఆలోచిస్తున్నాం. ఏం జరిగింది? విస్తారమైన చేపలు పట్టినప్పుడు ఏం చేయాలి? వాటిని అమ్ముకోనో ఏదో తీసుకోవాలి. కానీ విస్తారమైన చేపలను, ధోనెను, వలలను సహాయం చేయడానికి వచ్చిన వారిని అందరినీ వదిలిపెట్టి, ఈ చేపలు పట్టారు అంటే ఆ టైంలో ఎవరు చేపలు పట్టుకోవడానికి రారులేండి. ఒకవేళ వచ్చారు అనుకోండి, లేదండి మేము ఆయన మమ్మల్ని పిలిచాడు, మేము వెళ్ళిపోతాం మేము అని చెప్పేసి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సముద్ర తీరానికి వెళ్తే, అమలాపురంలో మేము సముద్ర తీరానికి వెళ్తే సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు వచ్చే టైం ఏమైందని జనాలు గుంపులుగా కూడారు. వీళ్ళు పట్టిన వాటన్నిటి వలలోంచేసి వాటిని డివైడ్ చేసి పాట పాడడం ఆరంభించారు. ఈ పాట పాడిన వాళ్ళ దగ్గర నుంచి మాకు అంత ఇవ్వండి, ఇంతమంది అని చెప్పుకొని వాళ్ళకి కావలసినట్టు ఫిష్ తీసుకొని వెళ్తున్నారు. అలా జరగాల్సింది అలా జరగలేదు. విస్తారమైన చేపలు పట్టిన వాళ్ళు విస్మయపరిచినటువంటి వ్యక్తి వెనకాల వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం.
సముద్ర తీరములో లేదంటే సాగర తీరంలో ఏం జరిగింది? నా జీవితంలో అద్భుతాలు చేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. యేసు ప్రభు చూడండి 3వ అధ్యాయము 4వ అధ్యాయం మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి చదివితే సమాజ మందిరాల్లో పరిచర్య చేస్తున్నాడు. సమాజ మందిరాల్లో పరిచర్య చేస్తున్నట్టు ప్రభువుని పరిశుద్ధాత్మ దేవుడు డైవర్ట్ చేసి సముద్ర తీరానికి తీసుకుని వచ్చాడు. సముద్ర తీరంలో జరిగినటువంటి 4 విషయాలు. నంబర్ 1, మొట్టమొదటి విషయం 5వ వచనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం మనం ఆలోచిస్తున్నాం. అక్కడ ఏం జరిగింది? ఆ సాగర తీరాన ఏం జరిగింది? ప్రతి రాత్రి వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు, విస్తారంగా దొరికేవి. కానీ ఎందుకో మరి వాళ్ళు పిలవబడడానికి ముందు రోజు రాత్రి వాళ్ళకి ఏమీ దొరకలేదు. దేవుని స్తోత్రం. యూజన్ పీటర్సన్ అనేటువంటి ఆయన తన తర్జుమాలో మాకేమీ దొరకలేదు అనడానికి ఆయన వేరొక మాట, మిన్నావ్, వి కుడెంట్ గెట్ అట్లీస్ట్ ఏ మిన్నావ్ అనేటువంటి చేపలన్నిట్లో, సముద్రపు చేపలన్నిట్లో చిన్న చేప. ఇంకా చెప్పాలని మీకు అర్థం కావడం చెప్తున్నాను. మీకు ఐడియా ఉందో లేదో మరి, కట్టె పరిగెలు, పిత్త పరిగెలు అంటారు. అంటే అవి చాలా చిన్నవి. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు అవి కూడా దొరకలేదండి. మాకేమీ దొరకలేదంటే ఏమీ దొరకలేదని కాదు, సముద్రంలో వలేస్తే ఏదో దొరుకుతుంది. కానీ వాళ్ళు ఆశించిన స్థాయిలో ఏమీ దొరకలేదు. మనం ఏదో ఆశిస్తాం, ఆశించిన స్థాయిలో ఏమీ జరగదు. జీవితాన్ని గురించి ఏదో అందమైన భవంతులు కట్టుకుంటాం కదా, స్వప్న సౌధాలు కట్టుకుంటాం. అవన్నీ ఒకరోజు పేక మేడల్లాగా కూలిపోతాయి. ఏమంటే అంతేగా, మనం ఏదో అనుకుంటాం, నేను లాయర్ని కావాలి, నేను డాక్టర్ని కావాలి, నేను సైంటిస్ట్ని కావాలి, నేను ఇంకా ఏదైనా మంత్రిని కావాలి అనే ఆశలు బాగున్నాయి. కానీ ఈ ఆశలన్నీ నెరవేరుతాయి అంటే అన్నీ నెరవేరు. ఏదో అనుకుంటాం. ఏదో అనుకోవడానికి జరుగుతున్న దానికి మధ్యలో చాలా తేడా ఉంటుంది. మన దర్శనాలు బాగుంటాయి కానీ వాటి నెరవేర్పులు లేకపోవడం స్వప్నాలు బాగుంటాయి, స్వప్నం సాకారం కాకపోవడమే విచారకరమైన విషయం. వీళ్ళందరూ అసూయపడిరే, ఇంకొకసారి కలలు కంటే మేము ఆయన కను కానీ కలలు మాతో చెప్తే మేము ఒప్పుకోమన్నట్టు అన్నారు. కానీ యాకోబుకు కలలు కన్న అనుభవం ఉంది కాబట్టి కుమారుణ్ణి కలిసి చెప్పింటాడు, నాన్న ఒకవేళ ఇంకా కలలు కన్నా వాళ్ళకి చెప్పద్దు, నాకు చెప్పు. ఒకరోజు సడన్గా వాళ్ళు తీసుకొచ్చారు, నాన్న ఈ వస్త్రం నీ కుమారునిదేమో చూడు. అవును నేను కొనిచ్చిందే. ఏమైంది? వాడిని అడవిలోని ఏ జంతువు చంపేసింది? లేడు. అప్పుడు యాకోబు అనుకుంటాడు, వీడి 2 స్వప్నాలు ఏమైనాయి? ఆ స్వప్నాలు నెరవేరక ముందే చనిపోయాడే. విచారకరం కాదా? కలగంటాం, ఆ కళ నెరవేరక ముందే కాలం చెల్లి కాలం తీరి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. వాడి స్వప్నాలు నెరవేరలేదే. స్వప్నం బాగుంది, స్వప్నం వ్యాఖ్యానం బాగానే ఉంది. స్వప్నాన్ని తప్పుగా అపార్థం చేసుకున్న సోదరుల సంగతి పక్కన పెట్టినా అంటే స్వప్నం ఎప్పుడో నెరవేరుతుంది. ఒకవేళ యాకోబు అనుకుంటాడు, ఈ స్వప్నాలు వీడి మరణానంతరం జరుగుతాయేమో. సుమారు 14 సంవత్సరాలు తన కుమారుడు చనిపోయాడు అనే ఒక అబద్ధాన్ని నమ్మి బతికాడు. దేవుని స్తోత్రం. చాలాసార్లు మన జీవితంలో అబద్ధాన్ని నమ్మి బ్రతుకుతాం. ఉన్న వ్యక్తిని లేని వ్యక్తిగా చేస్తుంది సమాజం, లేని వ్యక్తిని ఉన్నట్టుగా చేస్తుంది సమాజం. చూసారా? ఉన్న వ్యక్తిని ఏం చేస్తారు? ఉంటే వాడు చావాలని కోరుకుంటాం, సత్య ఎందుకు చచ్చిపోయాడని బాధపడతాం. అంతే కదండి? ఉన్నా ఒక సమస్య, లేకున్నా ఒక సమస్య కదా. ఉంటే ఏదని ఎప్పుడు చేస్తాడు అతను అని అనుకుంటాం, లేకపోతే అసలు ఆయన ఉండింటే ఎంత బాగుండేదండి కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, తన దర్శనాలు నెరవేరుతాయా లేదా? తన ఇంటి ముందు రథాలాగి, మీరు రావాలి సార్, ఐగుప్తు రావాలి సార్, మిమ్మల్ని రమ్మన్నారు. సార్ ఎవరయ్యా? మీ కుమారుడండి. నా కుమారుడా? వాడు ఎప్పుడో చచ్చిపోయాడు 14 సంవత్సరాల క్రితం. ఏ కుమారుడు గురించి మాట్లాడుతున్నావు?
మీ కుమారుడు ఐగుప్తు దేశానికి అధిపతిగా ఉన్నాడు. అప్పుడు అతనికి అనిపించింది, దేవుడు అనుగ్రహించిన స్వప్నం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ స్వప్నం నెరవేరింది. ఈరోజు స్వప్నం నెరవేరదని మనం అనుకున్నాం. ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ కాదనుకుంటున్నామేమో. ఆ డ్రీమ్ ఒకరోజు ఫుల్ఫిల్, అక్షరార్థంగా ఫుల్ఫిల్ అవుతుంది. దేవుడు యాకోబుతో చెప్పాడు, ఇదిగో యాకోబు, నిన్ను మరలా ఈ దేశానికి రప్పిస్తాను అని చెప్పాడు. అక్కడికి వెళ్ళి 20 సంవత్సరాలు మామతో ఇల్లరికం చేసి, మామ ఇంట్లో ఉండి 2 భార్యలతో గడిపి, బిడ్డలతో గడిపి, తన దర్శనాన్ని మర్చిపోయి, దేవుడు చెప్పిన మాటను మర్చిపోయి, ఏం జరుగుతుందిలేండి, దేవుడు చెప్పింది ఒకటిదే, దేవుడు ఏదో చెప్పాడు, దేవుడు చెప్పాడో లేదో మరి నాకు తెలియదు, నేనేమో అనుకున్నాను, ఇలా అనుకోండొచ్చు. కానీ దేవుడు చెప్పింది చెప్పినట్లుగా అక్షరార్థంగా అదే లొకేషన్కి తీసుకొచ్చాడు. చూసారా, లొకేషన్ మారలేదు. నిన్ను ఈ దేశమునకు రప్పింతునని చెప్పాడు అంతే. కానీ దేవుడు అతనితో ఇలా చెప్పలేదు, నిన్ను ఈ దేశములో నువ్వు ఏ రాయి మీద నూనె పోసి ఏ రాతిని నిలబెట్టావో, ఏ రాతిని తలగడగా చేసుకున్నావో ఆ రాతి దగ్గరికి తీసుకొస్తాను దేవుడు చెప్పలా. కానీ ఈ దేశానికి రప్పిస్తాను అన్నప్పుడు దేవుడు ఎగ్జాక్ట్ లొకేషన్కి తీసుకొచ్చాడు. 20 సంవత్సరాల తర్వాత కూడా మన లొకేషన్ విషయంలో కన్ఫ్యూషన్ దేవుడు చేయలేదు. ఈ రోజుల్లో గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోతే ఎక్కడిక్కడికో చూపి ఎక్కడిక్కడికి వెళ్తాం కదా. కానీ దేవుని యొక్క మ్యాప్ చూడండి, అతన్ని కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్కి చేశాను. 20 సంవత్సరాల తర్వాత రాయిలో ఎన్ని మార్పులు రావా? మంచు, వర్షం, ఎండ, పోసినటువంటి నూనె మరకలు, పోసినటువంటి నూనె యొక్క ఆ గుర్తులు, జ్ఞాపకాలు ఇంకా ఉంటాయా? ఉండవు. కానీ ఎందుకో మరి 20 సంవత్సరాల తర్వాత అక్కడికి వచ్చినప్పుడు అతనికి అనిపించింది, ఇదే రాయి. మాయ్ రాహేలు, నీకు చెప్పడం మర్చిపోయాను. ఏంటి? ఎన్నో విషయాలు చెప్పావు కదా బావా, భావన గురించిన విషయాలు చెప్పావు, అత్తమ్మను గురించి చెప్పిన విషయాలు చెప్పావు, మామయ్యను గురించి చెప్పిన విషయాలు బోల్డ్ చెప్పావు, మీ ఊరి విషయాలు చెప్పావు, కానీ నీ ఆత్మీయ జీవితంలో జరిగిన విషయం చెప్పలేదే కదా. నేను అనుకోలేదు ఈ రాయి దగ్గరికి మరలా వస్తానని. ఆ రోజు పారిపోతున్నప్పుడు ఇదే రాయిని తలగడగా చేసుకున్నాను. ఇక్కడ నేను చెప్పిన మాట, ఇది యెహోవా మందిరం అవుద్దని చెప్పాను నేను. 20 సంవత్సరాల తర్వాత అది గుర్తు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మా, ఈ స్థలం పేరు చెప్తున్నాను. ఈ స్థలం పేరు ఏ ఊరండి ఇది? అందరూ అన్నారు లూజ్ అన్నారు. హలో, ఇక లూజులు గీజులు కాదు, దీని పేరు మార్చేస్తున్నాను. దీని పేరు బేతేల్. బేత్ అంటే ఇల్లు, ఏల్ అంటే దేవుడు. ఇది దేవుని ఇల్లు, ఇది దేవుని మందిరం అని చెప్పాడు. ఇప్పుడు దేవుని ఇల్లు అంటున్నాడు. గమనించాల్సిన విషయం, దేవుడు ఎంత ఎగ్జాక్ట్ అయిన వాడో అర్థం చేసుకోవాలి. మానవులు ఎలాంటి ఎగ్జాక్ట్గా చేయరు, అప్రాక్సిమేట్గా చేస్తారు, ఇంచుమించుగా, రమారమిగా ఇలా చెప్తాడు మానవుడు. కానీ దేవుడు ఎగ్జాక్ట్నెస్. ఏ రాయి దగ్గర నుంచి బయలుదేరావో అదే రాయి దగ్గర, ఏ రాయి దగ్గర కలగన్నావో అదే రాయి దగ్గరికి నీ తీసుకొచ్చాడు. అలాగనే ఆ రాయి కాదు నీ గమ్యస్థానం. నీ గమ్యస్థానం తండ్రి ఇల్లు, తండ్రి ఇంటికి వెళ్ళాలి. ఒక విధంగా చెప్పాలంటే తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లుగా. లూకాసు వార్త 15 వచ్చాను. తప్పిపోయిన కుమారుడు ఎన్ని సంవత్సరాలకు వచ్చాడో రాయబడలేదు, కానీ ఈ తప్పిపోయిన కుమారుడు 20 సంవత్సరాల తర్వాత తండ్రి ఇంటికి వచ్చాడు. మార్గ మధ్యలోనే కొద్దిగా భయంగా ఉంది, నాన్న చచ్చిపోయి ఉంటాడు. 20 సంవత్సరాలు అయిపోయినాయి. అడిగాడు, అమ్మాయి మన పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? ఒక ఆమె ఏమో 20 అంటుంది, ఒక ఆమె 13 అంటుంది. ఏది కరెక్టు? ఏమండి, ఏది కరెక్టు? రెండు కరెక్టే కాదా? కాదా? నీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందని మీరు ఎన్ని సంవత్సరాలు చెప్తారు? నా పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందంటే 25 అని, లిసి 25 అని చెప్పి, నేను 30 అని చెప్పి, ఏంద్రా ఇదని మీరు ఆలోచిస్తారు. యాకోబు అడిగినప్పుడు లేయా ఒక టైమింగ్ చెప్పింది, రాహేలు ఒక టైమింగ్ చెప్పింది. ఏది కరెక్టు? రెండు కరెక్టే. 13 సంవత్సరాలని ఒక ఆమె, 20 సంవత్సరాలని ఒక ఆమె. వాస్తవమే. 13 కానివ్వండి, 20 కానివ్వండి, ఏది ఏమైనప్పటికీ 20 సంవత్సరాల తర్వాత నాన్న బతికే అవకాశం లేదు. అప్పట్లోనే ఆ మాంసం దగ్గర గొడవ వచ్చింది. ముసలోడు మాంసం తినడం వల్ల మా ఇద్దరి మధ్యలో విభజన జరిగింది. అక్కడే కదా సమస్య వచ్చింది. ముసలోడికి లేనిపోని విచిత్రమైన కోరిక కలిగింది. ఆ వయసులో మాంసం తినకపోతే ఏమి? తింటే అరుగుతుందా ఏంటి? మటన్ వేట మాంసం కావాలని అడిగాడు, అరుగుతుందా?
ముసలాడు అరగపోయినా తినాలని అడిగాడు, ఆశీర్వదించాలనుకున్నాడు. అది తల్లి వినింది. తర్వాత మోసం జరిగింది, అన్యాయం జరిగిందని ఇప్పుడు కాదు, నాన్న చచ్చిపోయిన తర్వాత నాన్న జ్ఞాపకార్థ కూడిక, లేకపోతే ఏమంటారు ఆదరణ కూడిక పెట్టిన మరుసటి రోజే నిన్ను చంపేస్తాను, మళ్ళా 10 రోజులకో 15 రోజులకో నీ ఆదరణ కూడిక నేను జరుపుతాను అనుకుంటున్నాడు వాడు. వాడు అనుకునేవాడు మనసులో అనుకోకుండా కాస్త గట్టిగానే అన్నాడు. ఆ మాట తల్లి వింది. నాయన వాడు ఏమో డేంజరోడు, నువ్వు సాఫ్ట్గా ఉంటావు, నువ్వు ఆడదానిలాగా ఉంటావు, నువ్వు స్మూత్గా ఉండు, నీ బాడీ స్మూత్, వాడు ఎలుగుబంట్లు అంటాడు, వాడికంతా ఒళ్ళంతా రోమం, వాడు విచిత్రంగా ఉంటాడు, వాడు అడవి మనిషి, నాకు పుట్టాడే కానీ వాడు జంగ్లీ మేనోడు, కానీ నువ్వు నాకు పుట్టావు కానీ నువ్వు ఎంతసేపటికి వంటగదిలో ఉండి వంటింటి కుందేలాగా నా వెనకాల తిరిగి నా కొంగు పట్టుకొని వంట నేర్చుకొని ఇలా చేసినోడు నువ్వు, వాడు అడవి మనిషోడు. కాబట్టి మీ ఇద్దరిని ఒకే రోజు పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు, వెళ్ళిపోమని తల్లి సలహా ఇచ్చింది, దానివల్ల వెళ్ళిపోయాడు, వేరే విషయం. ఎందుకు చెప్తున్నాడు? దేవుడు ఎంత ఎగ్జాక్ట్ అయిన వాడు అని అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనాల్లోకి వచ్చేద్దాం. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, సముద్ర తీరములో ఏం జరిగింది? ఏదైనా జరిగిందా? సముద్ర తీరములో ఎన్నో వింతలు విశేషాలు జరుగుతుంటాయి, మన జీవితంలో ఎన్నో వింతలు విశేషాలు జరుగుతుంటాయి. కానీ యేసు రాక వలన జరిగిన వింతలు విశేషాలు ఏంటి? ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఆయన వచ్చాడంటే ఏదో జరుగుతుంది. ఆయన రావడానికి ముందే ఏదో జరుగుతుంది. ఆయన రావడానికి ముందే ఆయన్ని అడ్డుకోవాలని సముద్రం మీద, సరస్సు మీద ప్రళయం వచ్చింది, ఆయన్ని రానీయకుండా చేద్దామని. కానీ ఆయన దాన్ని గద్దించాడు. అంటే ఆయన రావడానికి ముందుగానే ఆయనకు ఆటంకాలు కలుగుతున్నాయి. ఆయన పరిచర్య జరగడానికి ముందుగానే ఆటంకాలు. శత్రువు తెలుసు ఆయన వచ్చాడంటే ఏదో జరుగుతుంది. స్తోత్రం. యేసు మన జీవితంలో ప్రవేశించాడు కాబట్టి ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. యేసును నువ్వు అనుమతిస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది. యేసుకు అవకాశం ఇస్తే ఆయన ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. అవకాశం ఇవ్వకపోతే చేయడు. వారి అవిశ్వాసాన్ని బట్టి వారి మధ్యలో ఆయన ఇంకా ఎక్కువ సూచక్రియలు చేయలేదు అని రాయబడింది. ఒకళ్ళ విశ్వాసాన్ని బట్టి అయితే చేసిండేవాడు, వారి అవిశ్వాసమును బట్టి వారి మధ్యలో ఇంకా ఎక్కువ కార్యాలు చేయలేదని రాయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి విషయం, ఐదో వచనంలో మనం చదువుకున్నాం. ఏం జరిగింది? ఒకటి అద్భుతం ఏంటంటే వాళ్ళ ఫలించని ప్రయాసం. అదొక అద్భుతం. ప్రయాసం ఏమైంది? ప్రయాసం ఏమవుద్దండి సాధారణంగా? ప్రతి ప్రయాసము మనకు ఒక ప్రతిఫలాన్ని ఇస్తుంది. కానీ వాళ్ళు ప్రయాసపడ్డారు, కానీ ఫలితం దొరకలేదు. వాళ్ళ యొక్క ఫలితము దొరకని ప్రయాసం, అదొక మర్మంగా. ఏంటిది? ఎన్నిసార్లు స్టార్టింగ్లో మేము మా తండ్రులతో పాటు వచ్చి వలలు వేసినప్పుడు, అనుభవం లేనప్పుడు, మెచ్యూరిటీ లేనప్పుడు, ఎక్స్పీరియన్స్ లేనప్పుడు విస్తారంగా పట్టాం. ఇప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చి ఏమి దొరక్కపోవడం ఏంటి? కాదా? ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చి ఇన్ని సంవత్సరాలు, ఇంచుమించు ఒక 20-30 సంవత్సరాలుగా వాళ్ళకి సముద్రంతో అనుబంధం ఉంది, సముద్రంతో స్నేహం ఉంది వాళ్ళకి. కానీ ఇప్పుడు ఏం దొరకడం లేదు. వై? వాట్స్ గోయింగ్ ఆన్? ఏం జరుగుతుంది ఇక్కడ? కాదా? మీకు చిన్న విషయం చెప్తాను. సమ ఉచ్చీలైన వాళ్ళే పోటీలోకి దిగుతారు కాదా? దయమ్మ ఆంటీకి నాకు పోటీ పెట్టుకున్నాం అనుకుందాం, పాటలు పాడే విషయంలో. ఎవరు గెలుస్తారు? మీకు అందరూ తెలుసు. దయమ్మ అంటే 100% గెలుస్తుంది. నీకు ఎందుకు సార్ ఆమెతో పోటీ అవసరమా? ఆమె ఎక్కడ, ఆమె వాయిస్ ఎక్కడ, నీకు అవసరమా అని నన్ను పెడతారు కాదా? ఇప్పుడు అలాగే ప్రతిదానికి వాడికన్నా నేనే బెటర్, ఆమె కన్నా బెటర్ అనుకున్నప్పుడు పోటీలో దిగుతాం. ఒక వ్యక్తి కొంతమందిని సవాలు విసిరాడు. హలో, మీకు నాకు పోటీ. దేనికి పోటీ? ఆకాశం నుంచి అగ్ని దింపాలి, అది పోటీ. ఏది ఆకాశం నుంచి అగ్ని దింపడం ఏంటి? మా వల్ల కాదయ్యా అని అనాల్సింది. వాళ్ళు ఏమన్నారు? రెడీ, అంతేనా? ఆకాశం నుంచి అగ్ని దింపడమా? ఇట్స్ ఓకే. వాళ్ళు పోటీలో దిగారు. పోటీలో దిగారంటే వాళ్ళు ఇంతకుముందు అగ్ని దింపిన అనుభవం కలిగిన వాళ్ళే. ఏలియా కంటే కామన్ అది, అగ్ని దింపడం. ఇప్పుడు పోటీలో వీళ్ళందరూ కోసం 450, మనం 450 మంది పూజలు చేస్తే, బలులు అర్పిస్తే, కేకలు వేస్తే ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్మారు. నమ్మి పోటీలో దిగారు.
ఉదయం నుంచి సాయంకాలం వరకు వాళ్ళు అరిచారు, ఏమీ జరగలేదు. ఈ మనిషి, హలో అయిపోయిందా మీది, ఇంకో టైం కావాలా, ఇంకో 1 అవర్ కావాలా, ఇంకా టైం కావాలంటే చెప్పండి అన్నాడు. లేదు లేదు అవసరం లేదు, మేము ఓడిపోయామండి, సోలిపోయాము, అరిచి అరిచి సోలిపోయాము, ఇదిగో మా వస్త్రాలన్నీ రక్తసిక్తంగా మారిపోయినాయి, మనమే ఫెయిల్ అయ్యామంటే వాడు కూడా ఫెయిల్ అవుతాడు వాడొకడు అని అనుకున్నారు. ఫెయిల్ అయ్యాడా ఏలియా? వాళ్ళలాగా అరిచి కేకలేసింది వాడైనా ఒక్కడేం గెలుస్తాడు, 400 మంది గెలవలేంది ఒక్కడు గెలవగలడా అని అనుకున్నారు. ఇక వాడు కూడా కొరడాలు తీసుకొని ఒళ్ళంతా కొట్టుకొని అరుస్తాడు, కేకలేస్తాడు అనుకున్నారు. ఏమీ జరగలేదు. అతడు చిన్న ప్రార్థన చేశాడు. ప్రార్థన ముగించడానికి ముందుగానే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. ఇప్పుడు ప్రశ్న, అతడు ఎందుకు అగ్ని దించాడని కాదు, ఇప్పుడు మనం ఎందుకు అగ్ని దించలేకపోయాం కదా. ఇప్పుడు ప్రశ్న, ప్రతి రాత్రి పడుతున్నాం చేపలు, ఈ రాత్రి ఎందుకు పట్టలేకపోయాం కదా. స్తోత్రం. వాళ్ళకి తెలియదు, మరుసటి రోజు ఉదయాన్న వాళ్ళ కోసం యేసు ప్రభు సముద్ర తీరంలో నిలబడ్డాడు. అంటే ఈయన రావడానికి ముందుగా సముద్రం వాళ్ళకి సహకరించలేదు. ఆయన రావడానికి ముందుగా, శిష్యులను ఏర్పాటు చేయడానికి ముందుగా సముద్రములోని జీవులు సహకరించలేదు. పేతురు వలలోకి లేకపోతే యోహాను వలలోకి పోటీ పడి వెళ్ళేటువంటి చేపలకి కమాండ్ ఇచ్చాడు, రేపు ఉదయకాలం నేను చెప్పినప్పుడు మీరు వలలోకి రావాలి. గలిలయలో సముద్రంలోని చేపలకు ఆయన ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞ ఎవరికి తెలియదు. ఈరోజు రాత్రి వాళ్ళ ఎవరి వల్ల అయినా పడండి, కానీ పేతురు వల్ల పడకూడదు, యోహాను వల్ల పడకూడదు. రాత్రంతా శ్రమ పడ్డాం. ఈ రోజులో మనం అనుకుంటాం మేము ఎంత కష్టపడుతున్నాం, కానీ అభివృద్ధి లేదే. రాత్రనక పగలనక కష్టపడుతున్నారు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కాయు వారి ప్రయాసము వ్యర్థమే. దేవుడు ఇల్లు కట్టని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. దేవుడు చెయ్యనిదే మనం చేస్తూ ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. దేవుడు చేయాలి, మనము చేయాలి. దేవునితో కలిసి మనం చేసినప్పుడు ఆ పని ఫలభరితం అవుతుంది. ఇప్పుడు ఏమైంది? రాత్రంతా ఇట్స్ ఎ మిస్టరీ. నీ పరాజయము ఒక మర్మంగా ఉంది. మర్మమే కాదా? వాడి విజయం మర్మం కాదు, నీ పరాజయం ఒక మర్మంగా మిగిలింది. బాగా చదివేవాడు ఫెయిల్ అయ్యాడు, అరే స్కూల్ ఫస్ట్ వచ్చేవాడు ఫెయిల్ అయ్యాడు అనుకుందాం, షాక్ అవరా? అసలు ఎందుకు ఇలా జరిగింది? కానీ తరచుగా ఫెయిల్ అయ్యేవాడు 34.5, 35.5, 36 మార్కులు వచ్చేవాడు ఫెయిల్ అయ్యాడంటే దాంట్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ 98, 97 వచ్చేవాడు ఎందుకు ఫెయిల్ అయ్యాడు కదా? ఇన్ని వేల చేపలు బట్టి ఉంటాం, కొన్ని లక్షల చేపలు బట్టి ఉంటాం ఈ సముద్రంలో. కానీ వై వి వర్ ఫెయిల్డ్? కొన్నిసార్లు నీ విజయము నీకు అర్థం కాదు, కొన్నిసార్లు నీ పరాజయము నీకు అర్థం కాదు. జీవితంలో అర్థం కాని విషయాలు ఉన్నాయి. జీవితం అనేది అర్థం చేసుకోవడానికి కాదు, ఇది అనుభవించడానికి. ఆత్మీయ జీవితంలో ఏదో మర్మాలు అర్థం చేసుకున్నావా? దేవునికి స్తోత్రం. అర్థం కాలేదా? నో ప్రాబ్లం, దీన్ని ఆస్వాదించు. టేక్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. నువ్వు దాన్ని అలాగే తీసుకో. అర్థం కాలేదు, మనం తినే వాటిలో ఏమేమి ఉన్నాయి, దీంట్లో ధనియాల పొడి ఎంత వేశారు, ఎన్ని మిల్లీగ్రాములు వేశారు, కారం పొడి ఎన్ని గ్రాములు వేశారు, చికెన్ కర్రీ మీ దగ్గర పెట్టినప్పుడు మీరు ఏం చేస్తారు? దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారా, ఆస్వాదించడానికి ప్రయత్నం చేస్తారా? ఏమండి? అమ్మా బిర్యానీలో ఏమేమి ఐటమ్స్ వేసావు, పుదీనా ఎంత వేసావు, లవంగా మొక్కలు ఎన్ని వేసావు, మరాఠీ మొక్కలు ఎన్ని వేసావు, ఇవన్నీ ఎవరైనా మిమ్మల్ని అడిగాడు అనుకోండి, ఎందుకయా తినేసి పోకూడదంట, ఎందుకు ఇన్ని ప్రశ్నలు అనరా? ఇప్పుడు దాన్ని అర్థం చేసుకోవడం కాదు, మనం ఏం కావాలి ఇప్పుడు? ఆస్వాదించాలి. తినేసి అమ్మా వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా చేసావు. ఏందన్నారు మీరు? ఒక ఆవిడ, ఒక పాస్టర్ అమ్మ మాకు అలాగే భోజనం పెట్టి అన్నం అంతా వడ్డిచ్చేసి ముందు పిక్కిలు వేసింది, ఊరగాయ వేసింది, పచ్చడి వేసింది, అందరం నాకేసాం, తినేసాం. అబ్బో సూపర్ అండి, కొద్దిగుడ్డే పెడతారా అని అడిగాం. పెట్టింది. మళ్ళీ అందరం కూర్చున్నాం, బయట కూర్చున్నాం. మీరు ఏం తిన్నారో తెలుసా? పిక్కిలు తిన్నారు కదా. ఏం పిక్కిలు సిస్టర్ చెప్పండి అంటే, మీరు తిన్నది పంది మాంసంతో చేసిన పిక్కిలు తిన్నారన్నారు. అప్పుడు కడుపులో దేవినట్టు అయింది. మేము చికెన్ అనుకున్నామే, చికెన్ లాగా ఉందే. నేను మీకు అప్పుడు చెప్పలేదు మీరు తినరని.
మిమ్మల్ని అడిగి చెప్తే మీరు వద్దంటారని నాకు తెలుసు. అందరూ తిన్నారు, బో సిస్టర్ బలవంత్ సిస్టర్ సూపర్గా ఉంది సిస్టర్ అని అన్నారు. ఆమె చెప్పలేదు. మేము దాన్ని అర్థం చేసుకుంటే, అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే ఏ పని మీరు చేయలేరు. మీరు జస్ట్ ఫాలో ఇట్, జస్ట్ రిసీవ్ ఇట్, జస్ట్ యాక్సెప్ట్ ఇట్, అంతవరకే కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, జీవితం అనేది అర్థం చేసుకోవడానికి కాదు, జీవితం అనేది ఆస్వాదించాలి. దిస్ ఈస్ గాడ్స్ గిఫ్ట్. జీవితాన్ని ఎంజాయ్ చేయాలి మనం. ఎంజాయ్ చేయాలంటే మళ్ళీ తిని తాగి ఎంజాయ్ చేయమనే దాని గురించి చెప్పాడు రో బాబు ఈ ఆదివారం ప్రసంగం అనుకున్నారు. దాని గురించి నేను మాట్లాడలేదు. ఎంజాయింగ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. దేవుని రాజ్యము భోజనము పానము కాదు, నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందు ఈ ఎంజాయ్మెంట్. ఎంతమందికి ఉంది ఈ ఎంజాయ్మెంట్? దేంట్లో అంట? పరిశుద్ధాత్మలో ఆనందం. ఇది రియల్ ఎంజాయ్మెంట్. మీ భోజనపు ఎంజాయ్మెంట్ ఒక రెండు మూడు గంటల తర్వాత అయిపోద్ది. మధ్యాహ్నం తిన్నాం బిర్యానీ, కొద్దిగా అరగలేదండి అని అంటాం. కానీ ఆత్మ సంబంధమైంది అలా కాదు, దాన్ని ఎంజాయ్ చేస్తూనే ఉంటాం, ఆస్వాదిస్తూనే ఉంటాం. ఓ దేవుడు మాట్లాడాడండి, దేవుడు దర్శించాడండి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, ఫలించని వారి ప్రయాస, దట్ ఈస్ అ మిరకిల్. ఫలించిన వారి ప్రయాసం మిరకిల్ కాదు, ఫలించని. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, జవాబు వచ్చిన ప్రార్థన గొప్పదా, జవాబు రాని ప్రార్థన గొప్పదా అని అడుగుతుంటాను. ఏం ప్రార్థన గొప్పది? జవాబు రాని ప్రార్థనే గొప్పదా అంట నేను. కారణం ఏంటంటే జవాబు రాని ప్రార్థన దేవుని చిత్తాన్ని స్పష్టంగా దులుపుతుంది కాదా. 3 సార్లు అడిగాడు, ఇదిగో ఈ ముళ్ళును నాలోంచి తీసే అన్నాడు. నో నో అన్నాడు. తర్వాత ఫైనల్గా నా కృప నీకు చాలు, ఆ ముళ్ళుంటే నీకెందుకురా బాబు, నువ్వు ఏ పని చేస్తున్నావు అదే చెయ్యి, ముళ్ళుతో నీకేం పని? ముళ్ళు అప్పుడప్పుడు నిన్ను బొడవాలి, ఏదో నిన్ను బొడుస్తుండాలి, నీకేదో వీక్నెస్ ఉండాలి, లేకపోతే రెచ్చిపోతావుగా. అప్పుడు పౌలుకి అర్థమైంది, నేను అత్యధికముగా హెచ్చిపోకుండానట్లు. ఏదో ఒకటి పెట్టకపోతే మనం నిలవం. ఏమి లేని దానికే మనం ఎగిరి పడుతున్నామే. ఇప్పుడు ఏమన్నా ఉంటే మన పరిస్థితి ఏంటి? అందుకని ఏదో ఒకటి పెడతాడు, ఎంతో వీక్నెస్. మంచోడే కానివ్వండి కాదా, అతను కానీ అండి చిన్న వీక్నెస్, ఏం చేద్దామండి. ఎంత పెద్ద విజ్ఞానిలో కూడా వేపకింజంత వెర్రి ఉంటుందంట. ఎంత విజ్ఞానే కానీ వెర్రితనం ఉంటుంది. కానీ ఆ వెర్రితనాన్ని వాడు మేకప్ చేస్తాడు, కనిపించకుండా చేస్తాడు. కాబట్టి మనం ఏంటంటే మన వెర్రితనాన్ని బయట పెట్టుకుంటాం. మనకు వాడికి తేడా అంటే, విజ్ఞాని పని అంటే వెర్రితనాన్ని వాడు వ్యక్తం చేయకుండా ఉన్నాడు. మనము మన మాటల ద్వారా రెచ్చిపోయి రేగిపోయి పిచ్చిగా మాట్లాడి మన పిచ్చితనాన్ని వెల్లడి చేసుకుంటున్నాం. మూర్ఖుడు కూడా మౌనంగా ఉంటే వాడు జ్ఞానిగా ఎంచబడునంట. ఏమండి లేదా? సామెతల గ్రంథంలో ఉంది. మనం మౌనంగా ఉంటే అలాగని ఇక నుంచి మాట్లాడకుండా నేనేం అడిగినా కానీ వాక్యం చెప్పకుండా నువ్వే కదంటయా, నువ్వు రెఫరెన్స్లు ఇవ్వడం ఏం చదివేది లేదు, మేము జ్ఞానులు ఎంచబడాలనుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, వారి ఫలించని ప్రయాసం, వారి ప్రయాసలు ఫలింపకుండా చేశాడు దేవుడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదని చెప్పిన ప్రభు, యేసు ప్రభు చెప్పాడు, వలలేయమన్నాడు, వలలేశారు నీ మాట చొప్పున. ఎందుకో తెలుసా? నువ్వు ఇక్కడ చెప్పిన మాట, సముద్ర తీరంలో చెప్పిన మాట మేము సమాజ మందిరంలో విన్నాం. లూకాసు వార్త 3వ అధ్యాయంలో విన్నాం, లూకాసు వార్త 4వ అధ్యాయంలో. సమాజ మందిరములో విన్నటువంటి నీ మాట సత్యం, నువ్వు ఇచ్చిన వాక్య వివరణ సత్యం. కాబట్టి నువ్వు చెప్పావంటే ఏదో ఉంది, నువ్వు చెప్పావంటే ఏదో జరుగుతుంది. బై యువర్ వర్డ్ వీఆర్ కాస్టింగ్ అవర్ నెట్స్. నువ్వు చెప్పావు కాబట్టి వేస్తున్నావు, లేకపోతే మేము వేసేవాళ్ళం కాదు. ఈ టైంకి ఎవడేస్తాడండి? పట్టపగల టైం ఎవరు వల్లేరు. మేము ఇక్కడ ధరలో ఉన్నావు, నువ్వు కాస్త లోతుకి వెళ్ళమన్నావు. మేము చాలా లోతుకి వెళ్ళిన వాళ్ళమే, చాలా లోతుకెళ్ళి చాలా రాత్రి చాలాసేపు ప్రయాసపడిన వాళ్ళమే. కానీ ఈ రోజుల్లో మానవుడు సూర్యుని కింద జరిగే సమస్తమును వ్యర్థమే. వాడెంతో ప్రయాసపడుతున్నాడు, కానీ ప్రతిఫలము పొందలేకున్నాడు. కొంతమంది పిల్లలు చదువుతూనే ఉంటారు. ఏందమ్మా అంత చదివావు, ఇన్ని మార్కులు వచ్చాయి ఏంటంటే, జ్ఞాపక శక్తి లేదండి. చదువుతా 24 గంటలు పుస్తకాలు వేసుకొని కొంతమంది ముందు కూర్చోంటారు, కానీ వాళ్ళు మార్కులు సాధించడం లేదు. సరే, ఏదేమైనప్పటికీ ఒకటి, ఫలించనటువంటి ప్రయాసము, అదొక సూచక్రియ సముద్ర తీరంలో జరిగింది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 6-7 వచనాలు.
వారి వలలు పిగిలాయి అని కాదు, పిగిలిపోవుచుండగా అనేది కూడా ట్రాన్స్లేషన్ కరెక్ట్ కాదు. దే బిగాన్ టు టియర్ అని రాయబడింది. అంటే పిగిలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకొక్క చేప ఎక్స్ట్రా పడినా అది పిగిలేటువంటి వలలు సాధారణంగా పిగులుతాయి. ఈ వలలో పడిన చేపలు ఏం చేస్తాయంటే ఆ వలను కొరకడానికి ప్రయత్నం చేస్తాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సముద్ర తీరంలో 2వ వచనంలో జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు, అంటే ఏంటి వలలు కడుక్కోవడం ఏంటి? వలలు కడుక్కోవడం కాదు, ట్రాన్స్లేషన్ అక్కడ కూడా దే వర్ మెండింగ్ దేర్ నెట్స్. మెండింగ్ అంటే వాషింగ్ అని కాదు, మెండింగ్ అంటే కుట్టుకోవడం, మళ్ళీ కుట్టుకోవడం అనగా అంటే కుట్టడమే అంటారు దాన్ని. తమ వలలు బాగు చేసుకొని కడుక్కొని చుండ్రి అని కాదు, కడుక్కోవడం కూడా జరుగుతుంది. సముద్ర నీళ్ళలో ఉన్నదానికి మళ్ళీ కడుక్కోవడం ఎందుకు? వాళ్ళని ఇదిలిస్తే కడిగినట్టు అవుతుంది. దే ఆర్ నాట్ వాషింగ్, దే ఆర్ మెండింగ్ దేర్ నెట్స్. వలలు ఏం చేస్తున్నారు? బాగు చేసుకుంటున్నారు. వల విసరడం వలన వల దెబ్బతిన్న వలని బాగు చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే మరలా విసరాలి. నీ ప్రార్థన ఒక్కసారి విసిరావు, ఆగిపోవడం లేదు, మళ్ళీ విసురుతావు. నీ ప్రార్థన నువ్వు బాగు చేసుకుంటావు, సరి చేసుకుంటావు. నేను ఇలా అడిగాను, అది కరెక్ట్ కాదేమో, అది దేవుని చిత్తం కాదేమో, నువ్వు మళ్ళీ కొత్త ప్రార్థన విసురుతున్నావు. పరిశుద్ధుల ప్రార్థనలు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో రాయబడింది. పరిశుద్ధుల ప్రార్థనలు పైకి వెళ్ళాయంట. ఎప్పుడు వెళ్ళాయో తెలుసా? వెళ్ళడం లేదు, పైకి వెళ్ళడం లేదు, దేవుని సన్నిధికి చేరడం లేదు. ఎప్పుడు వెళ్ళాయి దేవుని సన్నిధికో తెలుసా? విస్తారమైన ధూప ద్రవ్యాలు కలిపినప్పుడు మాత్రమే అది పైకి వెళ్ళిందంట. మన ప్రార్థనలు పోవు, పైకి పోవు. విస్తారమైన ధూపద్రవ్యాలు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసిన ప్రార్థనలన్నీ ఎక్కడికి పోతాయి? కిందే ఉంటాయి. కీర్తనాకారుడు అంటాడు, నేను చేసిన ప్రార్థన తిరిగి నా ఎదలోనికి వచ్చాను. ఎక్కడికి వచ్చింది నీ ప్రార్థన? ఎదలోనికి తిరిగి వస్తే లాభం లేదమ్మా. దేవుని యొక్క చెవిలోకి చొచ్చుకుని పోయిందనుకోండి, ఆ ప్రార్థన ఫలితం ఉంటుంది. కానీ బాగా చేశారు సిస్టర్ మీరు ప్రార్థన, ఇంత తీగ చేసిరేంటి, ఇంత కమ్మగా వాళ్లకు వినసొంపుగా ఉండడానికి కాదు, ఇతరుల తోటి విశ్వాసులకు వినసొంపుగా ఉండడానికి కాదు మనం ప్రార్థన చేయడానికి. దాని ఉద్దేశం ఎవరు వినాలో వాళ్ళు వింటే చాలు, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తే చాలు. వీళ్ళందరూ విని అసలు ఆయన వినకుండా ఉంటే ఏం ప్రయోజనం? వినాల్సింది ఎవరు? ప్రార్థన ఎవరికి? దయమ్మ గారి నామంలో కాదా? స్తోత్రం. రూతమ్మ గారి నామంలో రూతమ్మ గారికి నో, యేసుకు వినబడితే చాలు. పరమునకు వినబడినట్లు యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో రాయబడింది. మీ స్వరం అక్కడ వినబడడం లేదండి. సమాజంలో అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, మైకుల్లో ప్రార్థన చేస్తున్నారు, సంత వీధుల్లో చేస్తున్నారు, ఇవన్నీ బాగున్నాయి. కానీ అక్కడ వినబడడం లేదు. అక్కడ వినబడడం ముఖ్యం కానీ ఇక్కడ వినబడడం ముఖ్యం కాదు. దేవుని స్తోత్రం. 2వ విషయం రాయబడింది, వారి వలలు పిగిలిపోవుచుండగా. స్తోత్రం. ఆ చేపలు కొరకడం వల్ల అవి తెగిపోయినాయి, పాడైనవి కాదు. చేపలు విస్తారంగా పడడం వలన అవి దేర్ నెట్స్ ఆర్ గోయింగ్ టు బ్రేక్ కావడం ఆరంభించాయి. బ్రేక్ కావడానికి కారణం ఏంటి? వల నిండా చేపలు పడే అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఎందుకో మరి వల నిండా చేపలు పడ్డాయి. అలా పడడం వలన అనగా లాగుతున్నప్పుడు చేపలన్నీ ఒకవైపు వచ్చినప్పుడు వల పిగిలిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ. చూసారా? దేర్ నెట్స్ ఆర్ గోయింగ్ టు బ్రేక్ కాబోతున్నాయి. నీ జీవితంలో ఒక బ్రేక్ రాబోతుంది, గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ జీవితంలో ఆ రోజు రాత్రి ఏమీ దొరకలేదు, ఆ రోజు పగలు దొరికింది. వారి జీవితంలో ఏ పగలు వాళ్ళకి చేపలు దొరకలేదు. కానీ ప్రతి రాత్రి దొరికిన చేపలు ఇప్పుడు పగలు దొరికాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వలలు పిగిలిపోయేటువంటి అనుభవం, దోణెలు మునిగిపోయే అనుభవం. దోణెలు మునిగిపోయాయని కాదు, ఒకవేళ దోణెలు మునిగిపోయా అనుకుందాం, ఏమవుద్ది? దేర్ బోట్స్ ఆర్ గోయింగ్ టు సింక్. మునగడానికి సిద్ధంగా ఉన్నాయి, పిగలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక అవి పిగలలేదు, అవి మునగలేదు. కానీ వాళ్ళకి అర్థమైంది, ఇక పిగిలే అవకాశం ఉంది, ఇక మునిగే అవకాశం ఉంది. అంటే దాని అర్థం అంత సమృద్ధిగా దొరికాయి. ఇంత సమృద్ధిగా ఎప్పుడూ దొరకలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం.
చదవండి 9వ వచనం. ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి, అంటే ఏమని అర్థం? షాక్ అయిపోయారు. చేపలు పడితే షాక్ గారు, పట్టి 20-30 సంవత్సరాలు చేపలు పట్టిన వాళ్ళు ఏం షాక్ అవుతారు? కానీ ఇన్ని చేపలు దొరకడం అనేది, వలలు పిగిలేటువంటి అనుభవం, దోణిలో మురగబోతున్న అనుభవం, అది డిఫరెంట్. రెండో విషయము, వలలు పిగిలేటట్టుగా వారికి ఆశీర్వాదాలు ఇచ్చాడు, చేపలు ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 8వ వచనం. 1 స్తోత్రం. సరే, చేపలు పట్టడం, చేపలు దొరికాయి, నిన్న రాత్రి దొరకలేదు, ఈరోజు దొరికాయి, అది బాగానే ఉంది. ఇప్పుడు సీన్ చూడండి, మారిపోయింది. ఇప్పుడు ఏం జరిగింది? సీమోను పేతురు ఏది చూచి? అది చూచి ఏం చూశాడైనా? తాను పట్టిన చేపల రాశికి తన కళ్ళలో నీళ్లు వచ్చేసాయి. ఏంటిది? ఇంత అద్భుతమా? ఈయన మాట సమాజ మందిరంలోనే పనికొస్తుంది అనుకున్నాం, ఈయన మాట దేవాలయంలోనే పనికొస్తుంది అనుకున్నాం, కానీ ఈయన మాట సముద్రంలో కూడా చెల్లుబాటు అవుతుంది. ఆయన మాట ఎక్కడైనా చెల్లుబాటు అవుతుంది. లేచాడు, మెల్లగా లేచాడు. హలో సముద్రమా, ఎందుకు? వై యు ఆర్ రేసింగ్, కూల్ డౌన్ అని అన్నాడు. సముద్రంతో సంభాషిస్తే ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? కానీ సముద్రంతో సంభాషణ చేస్తే అక్కడ సమాధానం కలిగింది. స్తోత్రం, హల్లెలూయా. సంభాషించలేని వాటితో, సంభాషించకూడని వాటితో కూడా ఆయన సంభాషించగలడు. జరగరాని దాన్ని, ఇది జరగదు అనుకుంటున్న దాన్ని కూడా ఆయన జరిగించగలడు. మనం ఆలోచిస్తున్నట్టు మూడో విషయం, 1 ఫలించినటువంటి ప్రయాసం, రెండోది పిగిలిపోయేటువంటి అనుభవం, మూడోది మనం ఆలోచిస్తున్నామా పశ్చాత్తాపము కలగడం. ఇద్దరున్నారు, కలిగింది పశ్చాత్తాపం ఒక్కడికే, పేతురికి పశ్చాత్తాపం. ఎందుకు పశ్చాత్తాపం? ఎందుకండి సీమోను పేతురు అది చూచి, యేసు మోకాలు ఎదుట, మందిరం అది, ప్రార్థనా మందిరం అది, సముద్ర తీరములోనే సాగిలపడేటట్టు చేశాడు. సముద్ర తీరంలో సాగిలపడి, ప్రభువా, ఇంతకుముందు ఏమన్నాడు? 5వ వచనంలో ఏలినవాడా అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఏలినవాడా అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? పాపాత్ముడు అన్నాడా? 8వ వచనం, ప్రభువా అన్నాడు. ఏమండి? స్తోత్రం. అక్కడ ఏమన్నాడు? 5వ వచనంలో ఏలినవాడా అన్నాడు. ఇక్కడ 8వ వచనంలో అంటే ఏమని అర్థం? తేడా లేదా? రెండు ఒకటేనా? అక్కడ మాస్టర్ అన్నాడు, ఇక్కడ లార్డ్ అన్నాడు. అక్కడ యజమానుడా అన్నాడు, ఇక్కడ ప్రభువా అన్నాడు. కురియోస్ అన్నాడు. కాదా? ఏదో అర్థమవుతుంది అతనికి. ఈయన సామాన్యుడు కాదు, సమాజ మందిరాల్లో బోధించేటువంటి సీదా సాదా ప్రసంగికుడు కాదు ఇతను. హీస్ అ డిఫరెంట్ మ్యాన్. యేసు డిఫరెంట్. నేను నిన్న చెప్పాను ఒక చోట, జీసస్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. వాళ్ళ ఆటలు మార్చినోడు, వాళ్ళ జీవితాన్ని మార్చినోడు కదా. పోయినసారి ఎన్నికలప్పుడు పవన్ కళ్యాణ్ గురించి చెప్పారు, ఆయన గేమ్ చేంజర్ అవుతాడు అని. సరే, అయ్యాడో లేదో వాడి గురించి మనం దానిలో రాజకీయాల్లోకి వెళ్ళలేదు. ఏమయ్యాడంటే అతను గేమ్ చేంజర్. యేసు ప్రభు గేమ్ చేంజర్, నీ లైఫ్ చేంజర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగింది? ఏం జరిగిందమ్మా? మూడవ విషయం, పశ్చాత్తాపము కలగడం. ఇది ఒక అద్భుతం కాదా? పశ్చాత్తాపం కలగడం ఒక అద్భుతమేనండి. చాలామంది పశ్చాత్తాపానికి ప్రాధాన్యత ఇవ్వరు. పశ్చాత్తాపం ఏంటి? పశ్చాత్తాపానికి మనసు. ఇంగ్లీష్లో, తెలుగులో మారు మనసు ఉంది, ఇంగ్లీష్లో రిపెంటెన్స్ అని ఉంది. పశ్చాత్తాపడడం, ఏడవడం. నా మనసు మారడం అని కాదు, ఏడవడం. ఇదేనికి ఏడవడం? నేను అనవసరంగా పాల్ సార్ని ఒక మాట అన్నానండి నిన్న. నేను అంటానండి, నా ఇష్టం అండి, ఇది తిరుగుబాటు అనకుండా ఉండాల్సింది. అనవసరంగా అన్నామండి. ప్రభా నన్ను క్షమించయ్యా, ఇక మీదట నేను పాల్ సార్ని ఇబ్బంది పెట్టను. పాల్ సార్ కనిపించాడు, ఆయన చేతులు పట్టుకొని, సారీ సార్,
తొందరపడి అనేసాను. దాన్ని ఏముందిలే, దాన్ని పట్టించుకుంటాం ఏంటి అని అన్నాడు ఆయన. ఆయన విశాల దృక్పథాన్ని బట్టి, నా ఆవేశాన్ని బట్టి నేనేదో అనేశాను. ఆయన విశాల దాన్ని ఎందుకన్నా నువ్వు పట్టించుకుంటావు, వదిలి. దేవుడు కూడా విశాల దృక్పథంతో ఆలోచిస్తాడు. నా కుమారుడా, నీ పాపాలను క్షమించబడి వదిలేసేయక దాని గురించి ఆలోచిస్తాడు. ఎవరు అక్కడ, మంచి కొమ్మిన దూడను వదిలించండి అని అంటాడు. ఈడు అంటున్నాడు, తండ్రి నీకు విరోధముగా నేను చేశాను. ఓకే ఓకే ఓకే, కూల్ మ్యాన్, కూల్ అని అన్నాడు. ఏర్పాట్లు చేయించాడు. దేవుడు విశాల దృక్పథంతో ప్రవర్తిస్తుంటే మనం సంకుచిత స్వభావంతో మనం ప్రవర్తిస్తుంటాం. స్తోత్రం. పశ్చాత్తాపం ఒక అద్భుతం, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు పశ్చాత్తాపాన్ని గురించి, రిపెంటెన్స్ గురించి బోధించాడు. పరలోక రాజ్యం సమీపించున్నది కనుక మారు మనసు పొందండి. యేసు ప్రభు యొక్క మొదటి ప్రసంగం మారు మనసు, యోహాను యొక్క మొదటి ప్రసంగం మారు మనసు, అపోస్తులు చేసిన మొదటి ప్రసంగం మారు మనసు. మీరు మారు మనసు పొందండి. ఈరోజు సంఘాల్లో వినబడిన ప్రసంగం ఏదైనా ఉంటే మారు మనసు గురించి చెప్పరు. అద్భుతాల గురించి, ఆశీర్వాదాల గురించి, ఇల్లు కట్టుకోవడం గురించి, దీని గురించి ప్రసంగం చేస్తారు. కానీ అరే బాబు, మారు మనసు లేకపోతే నువ్వు పరలోక రాజ్యం పోవు. మారు మనసు గురించిన మెసేజ్ ఎవరు చెప్తున్నారు? స్తోత్రం. చదవండి, ఒక చిన్న మాట మీకు చెప్తాను, విచిత్రమైన మాట. నాకు ఇష్టం, నేను అప్పుడప్పుడు చదువుకుంటుంటాను. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. అన్న 4 చదవమ్మా. 4 లేదా దేవుని అనుగ్రహము దేని పొందుటకంట? దేవుని అనుగ్రహము నీవు పశ్చాత్తాపట్టుకు, నీలో మెటనోయియా జరగడానికి. మెటనోయియా అంటే మళ్ళీ అదొక విచిత్రమైన మాట. మారు మనసు అంటున్నామంటే అది మనసు సంబంధించింది కదా, ఆత్మ సంబంధించింది. మారు మనసు అనే మాట తెలుగులో అది కరెక్ట్గా లేదంట నేను. మారు మనసు కాదు, అది మనసు సంబంధించింది కదా, ఆత్మ సంబంధించింది. మెటనోయియా అనేటువంటి ఆ గ్రీకు పదం యొక్క అర్థం చేంజ్ ఆఫ్ డైరెక్షన్, మన దిశ యొక్క మార్పు. నేను ఇటు వెళ్తున్నాను, హలో రే సంతోష్ రారా, ఎట్రా, ఎందుకు అటు వెళ్తున్నావు? నేను సోమశిలకి వెళ్ళడానికి విజయవాడ సైడ్. అరే పిచ్చోడా, సోమశిల ఇటు పక్కుంటే విజయవాడకి పోతావా అని నా డైరెక్షన్ని ఇది మెటనోయియా, ఇది మారు మనసు, రిపెంటెన్స్. దీన్ని ఈ పశ్చాత్తాపము అనే ఫ్యాక్టర్, దుఃఖము అనే ఫ్యాక్టర్, ఏడవడం అనే ఫ్యాక్టర్ ఇక్కడ ఇంక్లూడ్ అయింది కాబట్టి దాన్ని గాడ్లీ సారో అన్నారు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. ఇక్కడ ఏం రాబడి చదవండి, 2వ అధ్యాయం 4వ వచనం. మారు మనసు పొందుటకు ఏంటి నేను ప్రేరేపించేది? మారు మనసు పొందడానికి ప్రేరేపణ కావాలి. యేసు చేసిన అద్భుతము పేతురును ప్రేరేపించింది. దేనికి? మారు మనసు పొందడానికి. పశ్చాత్తాపం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించు. ఇట్ ఇన్స్పైర్స్, ఇట్ మోటివేట్స్ యూ టు రిపెంట్. స్తోత్రం, హల్లెలూయా. ఈ మోటివేషన్ కలిగింది అనుకోండి, ఈ ఆదివారం చెప్పేటువంటి సందేశాల మోటివేషన్ ఫలితంగా గుండెలు బాదుకొని నువ్వు ఏడుస్తావు. ఇక్కడ ఒక చిన్న మాట కూడా చెప్తాను నేను. యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, ఇక్కడ యూజన్ పీటర్సన్ అనేటువంటి ఆయన ద మెసేజ్ అనేటువంటి బైబిల్ తర్జుమా చేశాడు. దాని యొక్క వర్షన్ మీరు ఎక్కడైనా చదవద్దు, ద మెసేజ్ బైబిల్. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన మంచి పీటర్సన్, మంచి దైవజనుడు. ఆయన ఒక మాట పెట్టాడు. నేను నిన్న బైబిల్లో నేను చదువుతున్నప్పుడు నాకు అర్థమైన విషయం. ఆయన చెప్పిన మాట ఏంటంటే, లార్డ్ ఐ కాంట్ హ్యాండిల్ యువర్ హోలీనెస్. నీ యొక్క పరిశుద్ధతను నేను తట్టుకోలేను. ఈ సముద్ర తీరములో కూడా నువ్వు అద్భుతము చేసినప్పటికీ నీ యొక్క పరిశుద్ధత నాకు అర్థమవుతుంది. నీ పరిశుద్ధత ముందు ఈ పాపిని నేను నిలవలేను. వద్దు అని నెలలో దూకేశాడు. ఆయన ఎదుట పాపి ఆయన ఎదుట నిలబడలేడు, పరిశుద్ధుడు మాత్రమే ఆయన ఎదుట నిలబడి. సారీ లార్డ్, ఐ కాంట్ హ్యాండిల్ యువర్ హోలీనెస్, ఐ కాంట్ హ్యాండిల్ యువర్ గ్రేట్నెస్,
ఐ కాంట్ హ్యాండిల్ యువర్ మ్యాజెస్టీ, ఐ కాంట్ హ్యాండిల్ యువర్ స్ప్లెండర్. నీ యొక్క నీ యొక్క ఆసమ్ నేచర్ని, నీ యొక్క భీకరత్వాన్ని నేను తట్టుకోలేను. అందుకని ప్రభు చెప్పి, నన్ను చూసి ఏ నరుడు బతకడు. మనమేమో ఆయన చూడాలనుకుని సస్తావు తల్లి. చూడాలని ప్రయత్నం చేయొద్దు. ఆత్మలో చూడంత వరకు అక్షరార్థంగా చూడాలని ప్రయత్నం చేయొద్దు. కానీ హృదయ శుద్ధి కలిగి ఉంటే నువ్వు ఆయన చూడొచ్చు. దేవుని స్తోత్రం. 4వ విషయం చెప్తాను. ఏం చెప్తున్నాను నేను? 1, ఫలించనటువంటి ప్రయాసము ఒక అద్భుతం, ఒక సూచక్రియ. 2వది, పిగిలిపోయేటువంటి అనుభవం ఒక సూచక్రియ. 3వది, పశ్చాత్తాపం కలగడం ఒక సూచక్రియ. యేసు చేసినటువంటి సూచక్రియ. 4వది 10వ వచనం. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్, ఈ రోజు నుంచి బాబు, ఈ రోజు నుంచి మీ జీవితంలో ఒక గొప్ప న్యూ టర్నింగ్, మలుపు తిరగబోతున్న జీవితాలు, మలుపు తిరగబోతున్న మానవ జీవితాలు. ఆ రాత్రి నుంచి మలుపు తిరిగింది యాకోబు జీవితం. యబ్బోకురేవు దగ్గర దేవునితో గడిపినటువంటి ఆ క్షణము నుంచి నీ జీవితం మారుతుంది. యువర్ లైఫ్ విల్ టర్న్. దేవుని స్తోత్రం. ఇప్పటి నుండి చదవండి, మనుషులను పట్టు. మనుషుల్ని ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు చేపలే పట్టావు, తిమింగళాన్ని బట్టి ఉండొచ్చు, లేదా సొరచేపలను పట్టావు, రకరకాల చేపలను పట్టావు. ఇప్పటి నుండి ఫ్రమ్ దిస్ మూమెంట్ ఆన్వర్డ్స్ యూ విల్ క్యాచ్. ఎవరు? మనుష్య చేపలను పడతావు. ఈ 4 కిలోలు 5 కిలోలు 10 కిలోలు చేపలు పట్టావు. ఇప్పుడు 80 కిలోలు 90 కిలోలు చేపలను పట్టబోతున్నావు. స్తోత్రం. అనగా నీ ప్రొఫెషన్ మారబోతుంది, నీ వృత్తి మారబోతుంది. ఒక పరివర్తన జరిగింది. యేసు వస్తే మార్పు జరుగుతుంది. జక్కయ్య జీవితంలో యేసు వచ్చాడు, మార్పు జరగలేదా? అనారోగ్యంతో ఉన్న వాళ్ళ జీవితాల్లో యేసు వస్తే మార్పు జరగలేదా? పాపుల జీవితాల్లో యేసు వస్తే మార్పు జరగలేదా? యేసు వస్తే మార్పు జరుగుతుంది. అంతే. మార్పును ఆయన మన జీవితంలో అనుమతిస్తాడు, కలిగిస్తాడు. స్తోత్రం. నా మాటలు ముగిస్తున్నాను. సాగర తీరములో లేకపోతే సరస్సు తీరములో జరిగిన 4 సూచక్రియలు. నెంబర్ 1, ఫలించనండి, ప్రయాస ఫలించకపోవడం. నెంబర్ 1. 2వది, పిగిలిపోయేటువంటి అబండెన్స్ ఎక్స్పీరియన్స్, సూపర్ అబండెన్స్ ఎక్స్పీరియన్స్. 3వది, పశ్చాత్తాపం. కీర్తనాకారుడు అంటాడు 90వ కీర్తనలో, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడితే ఏమవుద్ది? నేను మంచోడని అందరూ అనుకుంటున్నారు, నేను దుర్మార్గుడినే. ఏదో ఒకరోజు నేను మంచోడు అనుకున్న ఈ సమాజం నన్ను దుర్మార్గుడు అంటారు. కాబట్టి నేను దుర్మార్గుడుగా కాకుండా మంచోడిగా మారాలి. ప్రభువా, నా పాపాలు క్షమించయ్యా. యెషయా అప్పటిదాకా వాడికి శ్రమ ఈడికి శ్రమ అంటున్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అయ్యో నాకు శ్రమ అన్నాడు. నేను దేవుడు చూశానండి, యెహోవా దేవుడు చూశాను, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడిని చూశాను. నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాళ్ళ మధ్యలో నివసిస్తున్నాను. ఐఎమ్ అన్హోలీ మ్యాన్. నేను మంచోడిని కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు అన్నావే. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుని? నేను ఐఎమ్ బ్యాడ్. ప్రజలు మంచోళ్ళు అయి ఉండొచ్చు, ప్రజలు చెడ్డోళ్ళు అయి ఉండొచ్చు, కానీ ప్రవక్త కూడా చెడ్డవాడు అనే పశ్చాత్తాప మాత్రంలోకి వచ్చింది. నో ప్రాబ్లం ఐజయా, నువ్వు చెడ్డోడు అయితే ఏంటిదో, బలిపీఠం మీద నుంచి కొద్ది నిప్పు తీసుకొచ్చి నీ పెదాలకు తగిలింది, పో, ఇక పరిచర్య చేసుకోపో, పరిశుద్ధత వచ్చింది, పో. స్తోత్రం. నీ పాపినైనా నిన్ను నన్ను పరిశుద్ధుడిగా మార్చి, స్తోత్రం, ఒక పరివర్తన కలుగు. ఇక మీదట గుర్తుపెట్టుకో, నీవు ఈ చేపలు కాదు, జల సముద్రములోని చేపలు కాదు, కానీ జన సముద్రంలోని చేపలు. జల సముద్రంలో చేపలు ఈజీయే, ఈ జన సముద్రంలో చేపలను పట్టాలంటేమో వాటికన్నా ఇవే డేంజరు. అవి మనల్ని కరవు, మనల్ని పడవు. ఇవి కరుస్తాయి, పగబడతాయి. మామూలు డేంజర్ కాదు ఈ చేపలతో, మామూలు కంపు కాదు ఈ చేపలతో. ఆ చేపల కంపు భరించవచ్చు, కానీ ఈ చేపల కంపు, ఆ చేపలను ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకొని తినొచ్చు, కానీ ఈ చేపలు దేనికి పనికి వస్తాయి? మనల్ని ఉడకబెట్టుకొని తినడానికి పనికి వస్తారు, మనల్ని ఉడకబెట్టుకొని తింటారు వీళ్ళు, అంతేగా. స్తోత్రం. హల్లెలూయా. యూ విల్ గెట్ ఎ న్యూ మినిస్ట్రీ. నీకు ఒక పరిచర్య అనుగ్రహించబడబోతుంది. గలిలయ లేకపోతే తిబెరయ లేకపోతే గెన్నెసరెత్ అనేటువంటి సరస్సు తీరములో సృష్టికర్త అయిన దేవుడు
సమాధానకర్తయ్యకు దేవుడు చేసినటువంటి 4 సూచక్రియలు. కొన్నిసార్లు నీ పని ఫెయిల్ చేస్తాడు దేవుడు. ఎందుకో తెలుసా? అది నువ్వు చేయాల్సిన పని కాదు అని చెప్పడానికి. నీకు కొత్త పని చేయడానికి నేను నియమించడానికే నీ పాత పనిని ఫెయిల్ చేస్తాడు. ఒక దాంట్లో ఫెయిల్ అయిందంటే దాని అర్థం ఏంటి? ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక అమ్మాయిని 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదువుకున్న అమ్మాయిని తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియంలో వేశారు. అమ్మాయి ఇంటర్లో అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ అమ్మాయిని ఏం చేశారంటే తెలుగు మీడియంలో వేశారు. తెలుగు మీడియంలో వేస్తే ఆ ఇయర్ అమ్మాయి ఆ క్లాస్లో, వాళ్ళ క్లాస్లో 2nd ప్లేస్లోకి వచ్చింది. చూసారా? అంటే మా రోజుల్లో జరిగిన ఒక సంఘటన ఉదాహరణ చెప్పాను నేను. ఇటువంటి ఉదాహరణలు మీకు అనేకం తటస్థపడతాయి. మనం ఎక్కడో చోట ఫెయిల్ అవుతాం, కానీ ఎక్కడో చోట ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. జీవితంలో మనం ఎక్కడో చోట ఖచ్చితంగా సక్సెస్ అవుతామండి. కారా మీరు? ప్రతి వాడు సక్సెస్ అవుతాడు. ఆయన సక్సెస్ అయ్యాడు కాబట్టి మనం కూడా, ఆయన ఫెయిల్ కాలేదు, మనము ఫెయిల్ కాము. ఆయన పాస్ అయ్యాడు, మనం కూడా పాస్ అవుతాం. నేను లోకమును జయించిన ప్రకారము మీరు కూడా జయిస్తారు. లోకంలో శ్రమలు ఉన్నాయి. ఈ శ్రమల వల్ల ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కానీ లోకములో శ్రమలు ఉన్నప్పటికీ యేసును ఫెయిల్ చేయాలనుకున్న శ్రమలన్నింటినీ అధిగమించి ఆయన పాస్ అయిపోయాడు. 100 మార్క్స్ వచ్చాయి ఆయనకి. మన ప్రభువుకి 100 మార్క్స్ వచ్చాయి. ఆయన విజేత అయ్యాడు, ఆయన ఛాంపియన్ అయ్యాడు, ఆయన ఓవర్కమర్ అయ్యాడు, ఆయన జయించువాడయ్యాడు. మనం కూడా అలా కాగలం. సాగర తీరములో 4 సూచక్రియలు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా అట్టి సూచక్రియలు జరిగించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.